V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో నాన్ టీచింగ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అందరూ ఉత్సాహంగా కలిసి ఆనందోత్సవాన్ని వెల్లువెత్తారు. దీనికి ఒక పవిత్రమైన రోజు ఇవాళ. ఇది 2009లో స్థాపించారు. పెన్షనర్స్కి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే 30-40 సంవత్సరాలు కలిసి పనిచేసిన వాళ్ళకి ఈ రోజున అందరూ కూర్చొని ఒక దగ్గర సమావేశం అయిన తర్వాత వాళ్ళు మరుపురాని కథలన్నీ చెప్పుకోవడానికి ఇది ఒక వేదిక. ఈ వేదికని పరిశీలించుకున్నందుకు మన నకరి గారు ఇది స్థాపించారు. ఈ సంఘం స్థాపించినందుకు వారికి ఆత్మకు శాంతి కలగాలని మా ఆంధ్ర యూనివర్సిటీ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇకపోతే ఇది చరిత్రాత్మకమైన ఘటన. ఇలాంటి ఘటనలు చాలామంది అది చిరస్థాయిగా ఉండిపోతారు. అది దానికి సుమారు ఎంతమంది సభ్యులు దానికి 2,300 మంది మెంబర్స్ ఉన్నారు. దీనికి మేము ప్రతి సంవత్సరం కూడా 50-60 మందికి సన్మానాలు చేస్తాం. 70 సంవత్సరాలు ఇది మేము 2014 నుంచి మేము ప్రతి సంవత్సరం 60-70 మందికి సన్మానం చేస్తాం. ఈ సన్మాన కార్యక్రమానికి డీసీ గారు, రిజిస్టర్ గారు, రెక్టర్ గారు వీళ్ళందరూ అటెండ్ అవుతారు. కాబట్టి జనం కూడా ఆ రకంగా ఉత్సాహంగా వస్తారు. మీ పెన్షనర్స్కి అధికారి సపోర్ట్ ఉండబట్టే ఇక్కడే హాల్ ఇచ్చారు మాకు, తర్వాత యూనియన్ ఆఫీస్ ఇచ్చారు. అన్నీ మాకు మేము ప్రతి చనిపోయిన వ్యక్తికి ప్రతి వారికి 50,000-59,000 ఇస్తాం. ఈ కటింగ్ చేసి గవర్నర్ ఆలే మా బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. ఎవరు మేనేజ్మెంటే కట్ చేసి అకౌంట్లో, అంటే ఒక మనిషి చనిపోతే 25 రూపాయలు, ఆ నెలలో ఎంతమంది చనిపోతే అన్ని 25 కట్ చేసి 59,000-58,000 ఇస్తాం. అది మేము చేయవలసిన కార్యక్రమం. పోతే అందరూ సహకరిస్తున్నారు. ఎంప్లాయీస్ కానీ, పెన్షనర్స్ కానీ, మా పెన్షనర్స్ కార్యవర్గం కానీ అందరూ మరి బాగా మాకు సహకారం అందిస్తున్నారు. ఆ సహకారం అందించబట్టే ఇది ఇంత బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. వీటి ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కూడా మా యూనియన్ పెన్షనర్స్ చేసుకుంటుంది. అలాగే అధికారులు మా అన్నదాలుగా ఉంటున్నారు. మా యూనియన్ బాడీ కూడా చక్కగా పనిచేసి అందరూ కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే యూనియన్ నుంచి అన్ని సహాయాలు వచ్చిన పెన్షన్లు అందరూ సహకరిస్తారు. మా బాడీ కూడా మంచి బాగా పనిచేస్తున్నది. ఈ బాడీలుగా ఇంకా పనిచేసినట్టు ఈ కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాం. అలాగే అధికారులు కూడా బాగా సహకరిస్తున్నారు. 70 సంవత్సరం నిన్న కూడా ప్రతి సంవత్సరం కూడా మేము సన్మానం చేసుకుంటాం. 70 సంవత్సరం మా సొసైటీకి చెప్తారు. ఇంకా ముందు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా సహకరిస్తున్నారు. చెప్పాలి సార్. ప్రతి సంవత్సరం పెన్షన్ డే రోజుని డిసెంబర్ 17వ తారీఖున పెన్షన్ డే జరుపుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఏంటంటే 75 సంవత్సరాలు నిండిన వాళ్ళకి అందరికీ సన్మాన కార్యక్రమం కూడా పెట్టాము. సుమారుగా 50-60 మంది పెన్షనర్స్ ఇస్తున్నారు రిటైర్మెంట్కి. ఆ పెన్షనర్కి అందరికీ సన్మానం చేస్తున్నాము. అలాగే ఉచితాలకు కూడా ఏంటంటే లంచ్ కూడా ఏర్పాటు చేసి, వాళ్ళకి ముస్లిం కాబట్టి ఆకలి తెలియలేదు కాబట్టి వేగంగా లంచ్ కూడా ఏర్పాటు చేసి గుర్తుగా పంపించాలని చెప్పి సంఘం బట్టి న్యూస్ వారికి మరియు V9 వారికి ప్రత్యేక అభినందనలు. ఈరోజు పెన్షనర్స్ డే సందర్భంగా మీరు ఇక్కడ విచ్చేసి మా యొక్క విధానాన్ని తెలియజేయడానికి వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. ఈరోజు మా ఆంధ్ర యూనివర్సిటీ పెన్షనర్స్ అసోసియేషన్ వారు నిజంగా చెప్పాలంటే ఏ యూనివర్సిటీలోని ఏ నాటి ఎంజాయ్స్లో ఉన్నదో లేదో తెలియదు, కానీ మా పెన్షనర్స్ ఆంధ్ర యూనివర్సిటీ ఆర్గనైజేషన్ మాత్రం చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా
జరుపుతున్నారండి. 75 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఫంక్షనర్ని ఈ వేదిక వద్దకు తీసుకొచ్చి సన్మానం చేయటం అనేది చాలా ఆనందించవలసిన విషయం అండి. అలాగే ఫంక్షన్స్ డే రోజు మా యొక్క కార్యక్రమాన్ని తెలిసి ఈరోజు వచ్చినందుకు ఈ ఈ కేకే న్యూస్ V9 వారికి ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే మా ఫంక్షన్స్ అందరూ కలిపి మాలో ఎవరైనా సరే కాలం చెల్లినట్టయితే వారికి మా ఫంక్షన్ అసోసియేషన్ నుంచి ప్రతి మనిషికి 25 రూపాయలు చొప్పున ఎంతమంది చనిపోతే అన్ని 25లు కట్ చేసి వారి కుటుంబానికి ఏదో మా చేదోడుగా ఆర్థిక సాయం చేస్తున్నామండి. అలాగే మా ఫంక్షన్స్ డే లైఫ్ సర్టిఫికేట్ల దగ్గర నుండి మెడికల్ క్యాంపుల దగ్గర నుండి అన్నీ కూడా మా ఫంక్షన్స్ అసోసియేషన్ ఆర్గనైజ్ చేస్తూ ఒక హెల్త్ విషయంలో కానీ ఇది కానీ టీత్ విషయాలు కానీ ఇవన్నీ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేస్తూ అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసి అందరినీ కూడా నా పేరు బొట్ట రామారావు అండి. ఈరోజు ఈ ప్రెస్ వారికి ప్రత్యేక అభినందనలు అండి. ఇటువంటి ఇంజనీర్స్ ఆఫీస్ నుండి వర్క్ ఇన్స్పెక్టర్గా చేస్తూ రిటైర్ అయ్యానండి. ఈరోజు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతమందిని మళ్ళీ తీసుకొచ్చి ఒక వేదిక మీద పాత పరిచయాలన్నీ తెలియజేసుకోవడానికి ఒకరికొకరు పరిచయం చేసుకోవడానికి హైదరాబాద్ నుండి కూడా ఈరోజు వచ్చారండి. వారందరికీ మా అసోసియేషన్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక కుటుంబంగా ఉద్యోగం చేశాను, కుటుంబ సభ్యులుగా ఈరోజు రిటైర్ అయినా సరే నేటికి నేను 5 సంవత్సరాలు రిటైర్ అయ్యే కాలం అవుతుంది. ఈ 5 సంవత్సరాలు కూడా మేము అసలు రిటైర్ అయినట్టు ఎక్కడ ఫీల్ అవ్వలేదండి. ఎందుకంటే మా యూనివర్సిటీ అంత వాతావరణం ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండదు. అందుకే మేము వచ్చినా సరే మాకు అప్పుడు మా వీసీ గారు మాకు జిఎస్ఎన్ రాజు గారు మాకు ప్రత్యేక హాలు ఇవన్నీ అరేంజ్ చేశారంటే దానికి తగినట్టుగా మా ఎంప్లాయీస్ అందరూ సహకారంతో మంచి ఫర్నిచర్ కూడా అరేంజ్ చేసుకుంటూ ఒక కనీసం 3 అవర్స్ అయినా సరే మా క్యాంపస్లోనే మేము ఇప్పుడు ఉద్యోగాలు ఉంటున్నట్టే ఫీల్ అవుతూ ఈరోజు ఇలా కాలం గడుపుతున్నామండి. దీనికి మా యూనివర్సిటీ అధికారులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. బాగున్నాయి. హార్ట్ ఎలా ఉంది? అవన్నీ మీరు అక్కడికి వస్తే చెక్ చేస్తారు. హాస్పిటల్కి వస్తే ఫ్రీగా చూస్తారు. ఓకేనా? చూస్తారా?